2026 టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచింది అంటే అందులో సంజు శాంసన్ కృషి ఎంత ఉంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైనల్లో 89 పరుగులు, సెమీఫైనల్లో 89 పరుగులు, ఇక వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ పైన అజేయంగా 97 పరుగులతో కేవలం 5 ఇన్నింగ్స్లోనే ఆ టోర్నమెంట్లో 321 పరుగులు చేశాడు. టీంలో కాన్స్టెంట్ గా ప్లేస్ నిలబెట్టుకోలేకపోతున్న సంజుకి మంచి అవకాశం దొరికింది. ఇక టీ20 ఫార్మాట్ లో ఇండియాకి రెగ్యులర్ ఓపెనర్ దొరికేశాడు అని అందరూ భావించారు. కానీ అలా భావించిన వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సంజు తిరిగి మళ్లీ టీంలో తన ప్లేస్ ను కోల్పోయాడు. వరల్డ్ కప్ హీరో సంజు కొన్ని నెలల్లోనే సెలక్షన్ కమిటీకి అవసరం లేని ఆటగాడిగా ఎలా మారిపోయాడు? అసలు ఇది ఫామ్ కోల్పోయిన కథ లేక భారత క్రికెట్ లో జరుగుతున్న మరో అన్యాయమా? మనకి ఇది క్లియర్ గా అర్థం కావాలి అంటే మనం దాదాపు 10 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అది 2015 జింబాబ్వే టూర్. కేరళ నుంచి వచ్చిన ఒక యంగ్ బ్యాటర్ స్టైలిష్ కవర్ డ్రైవ్లతో, క్లాసిక్ కట్ షాట్లతో ఈజీగా సిక్స్లు కొడుతున్న తీరును చూసి చాలా మంది ఇండియాకి ఒక మంచి ఫ్యూచర్ టాలెంట్ లభించింది అని అందరూ భావించారు. అప్పుడు సంజు ఏజ్ 20 ఇయర్స్. అందరి ప్లేయర్స్ లాగానే టీమిండియా జెర్సీ వేసుకున్న సంజుది కూడా ఒకటే కల ఉండేది, అదే టీమిండియాకి మ్యాచ్ విన్నర్ గా ఎదగాలి అని. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే టీమిండియాలో ప్లేస్ సంపాదించినంత ఈజీ కాదు దాన్ని నిలబెట్టుకోవడం అని. టీమిండియా తరఫున డెబ్యూ చేశాక ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తన కెరియర్ సాఫీగానే సాగుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ సంజుకి మాత్రం అలా కాదు. ఒక సిరీస్ లో అవకాశం వస్తే కొన్ని నెలల వరకు టీంలో చోటు దక్కదు. మళ్ళీ ఒక మ్యాచ్ లో అవకాశం వస్తే తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది. కన్సిస్టెంట్ గా తనకి అవకాశం ఎప్పుడు దొరకలేదు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఒకసారి ఓపెనర్ గా, ఒకసారి నెంబర్ 3లో, కొన్ని మ్యాచ్ల్లో నెంబర్ 5లో, కొన్నిసార్లు ఫినిషర్ గా. ఇలా ప్రతి సిరీస్ కి, ప్రతి కెప్టెన్ కి, ప్రతి టీమ్ కాంబినేషన్ కి టీంలో సంజు రోల్ మారుతూ వస్తుంది. ఒక బ్యాట్స్మెన్ తన గేమ్ ను పరిస్థితులకు తగ్గట్టుగా అలవరుచుకోవాలి అంటే ముందు అతనికి ఒక స్థిరమైన రోల్ ఉండాలి. కానీ సంజుకి కెరియర్ బిగినింగ్ లో అది ఎన్నడూ దొరకలేదు. తన కెరియర్ స్టార్టింగ్ లో ఆడినవి కొన్ని మ్యాచ్లే అయినా ఫ్యాన్స్ మాత్రం అతను ఎప్పుడు ఎందుకు వదలలేదో తెలుసా? సంజు ఎక్కువ మ్యాచ్లు ఆడకపోయినా, ఆడిన ప్రతి మ్యాచ్ లో పెద్దగా రాణించకపోయినా ఆడినంత వరకు అతని ఆట తీరులో ఒక ప్రత్యేకత ఉండేది. అదే టైమింగ్ తో కూడిన షాట్స్. ప్రతి బాల్ ను హార్డ్ గా హిట్ చేయడం కంటే కూడా టైమింగ్ తో బౌండరీ దాటించే ప్రయత్నం చేసేవాడు సంజు. అందుకే అతని అందరూ మోస్ట్ న్యాచురల్లీ గిఫ్టెడ్ ఇండియన్ బ్యాటర్ అని పిలిచేవారు. ఇంత టాలెంట్ ఉన్న సంజుకి కూడా ఒక వీక్నెస్ కూడా ఉంది. అతను ఎంత బాగా బ్యాటింగ్ చేస్తాడో అంతే త్వరగా అవుట్ కూడా అవుతాడు. అతనికి 30 బంతుల్లోనే 60కి పైగా పరుగులు చేసే కెపాసిటీ ఉంది. అదే విధంగా మొదటి బంతికే అవుట్ అయ్యే అలవాటు కూడా ఉంది. అది 2023 ఇండియాలోనే వన్డే వరల్డ్ కప్ జరగబోతున్న సంవత్సరం. ప్రతి ఇండియన్ క్రికెటర్ కు వరల్డ్ కప్ టీంలో ప్లేస్ దక్కించుకోవడం వారి లైఫ్ టైం డ్రీమ్. ఆ టైంలో సంజుకి ఓడిఐలలో అద్భుతమైన యావరేజ్ ఉంది. అతను ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే 55 కంటే ఎక్కువ యావరేజ్ తో బ్యాటింగ్ చేశాడు. పేపర్ పైన నెంబర్స్ చూస్తే వన్డే వరల్డ్ కప్ లో అతని సెలెక్షన్ దాదాపు ఖాయం అనేలా అనిపించింది. కానీ ఫైనల్ గా అతనికి అవకాశం దక్కలేదు. అతనికి బదులుగా ఇషాన్ కిషన్ కు స్క్వాడ్ లో చోటు కల్పించింది టీమ్ మేనేజ్మెంట్. దీనిపై సోషల్ మీడియాలో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరేమో 50కి పైగా యావరేజ్ ఉన్న సంజు లాంటి బ్యాటర్ ను సెలెక్ట్ చేయకపోవడం ఇది అతనికి జరుగుతున్న అన్యాయం అని వాదిస్తే, కొందరేమో టీం సెట్ అవ్వడానికి పర్సనల్ స్టాటిస్టిక్స్ మాత్రమే సరిపోవని వాదించారు. ఇక వన్డే వరల్డ్ కప్ మిస్ అయింది, మళ్ళీ అతని కెరియర్ ముగిసింది అని భావించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కొత్త కోచ్ వచ్చాడు. అతను సంజుపై అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. ఆ విశ్వాసమే కొన్ని నెలల్లోనే సంజు శాంసన్ ను ప్రపంచ క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన టీ20 బ్యాట్స్మెన్లలో ఒకటిగా మార్చింది. సాధారణంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో అవకాశం రాకపోతే, అది కూడా తనకంటే తక్కువ ఓడిఐ మ్యాచ్ల అనుభవం ఉన్నవారు ఆడుతున్నప్పుడు మానసికంగా కుంగిపోవడం సర్వసాధారణం. గతంలో అంబటి రాయుడు విషయంలో మనం ఇలాంటి పరిస్థితినే చూసాం. కానీ సంజు శాంసన్ మాత్రం మెంటల్ గా చాలా ఫిట్ గా ఉన్నాడు. ఇంకో అవకాశం కోసం ఎదురు చూశాడు. అప్పుడే టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ టోర్నమెంట్ లో స్క్వాడ్ లో ఉన్న ప్లేయింగ్ 11 లో మాత్రం సంజుకి పెద్దగా అవకాశాలు రాలేదు. టోర్నమెంట్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి కోహ్లీ మరియు రోహిత్ రిటైర్ అయిన తర్వాత భారత టీ20 టీంలో కొత్త యుగం మొదలైంది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ఒక విషయాన్ని మాత్రం గట్టిగా డిసైడ్ చేసుకుంది. టీ20 ఫార్మాట్ లో ఒక కొత్త టీంను నిర్మించాలి అని. ఆ కొత్త టీంలో సంజుకి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఈసారి అతను ఆశపడిన టాప్ ఆర్డర్ లో. ఇది అతని కెరియర్ లోనే వచ్చిన అతిపెద్ద అవకాశం. కానీ ఆ అవకాశాన్ని మొదట్లో అతను ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోలేదు. 2024 జులైలో టీమిండియా శ్రీలంక టూర్ లో భాగంగా వరుసగా 2 టీ20 మ్యాచ్ల్లో డక్అవుట్ అయ్యాడు. దీంతో సంజుకి టాలెంట్ ఉన్నా కన్సిస్టెన్సీ లేదు అనే విమర్శలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు కూడా సంజు షాట్ సెలెక్షన్ మార్చుకోవాలి అని, పిచ్ ను అర్థం చేసుకోకుండా ఆడటం వల్లే అతని వికెట్ కు ప్రధాన కారణమని సూచనలు చేశారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అందరూ సంజుని డ్రాప్ చేయాలి అంటున్న సమయంలో గంభీర్ మాత్రం అతనికి అండగా నిలబడ్డాడు. ఆట మార్చకు, కానీ ఆడే పద్ధతి మార్చు అని సంజుకి సలహా ఇచ్చాడు. అంటే అటాకింగ్ గా ఆడుతూనే కొంచెం టెక్నిక్ ఉపయోగించమని సలహా ఇచ్చాడట. సంజుపై గంభీర్ పెట్టుకున్న ఈ నమ్మకమే అతని కెరియర్ లో అత్యంత టర్నింగ్ పాయింట్ గా మారింది. బ్యాటింగ్ కోచ్ కొటాక్ మరియు గంభీర్ తో కలిసి సంజు బ్యాటింగ్ టెక్నిక్ పైన కీలక మార్పులు చేసుకున్నాడు. శ్రీలంక సిరీస్ తర్వాత సంజుపై అందరూ నమ్మకం కోల్పోయి ఇంకా అతనిపై నమ్మకం పెట్టుకోకుండా వేరే ఇతర యువ బ్యాటర్లకు అవకాశాలు కల్పించమని డిమాండ్లు రావడం మొదలయ్యాయి. గంభీర్ మాత్రం సంజులో ఉన్న లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దితే అతని బెస్ట్ క్రికెట్ బయటకు వస్తుంది అని నమ్మాడు. అతని టెక్నిక్ లో ఉన్న వైఫల్యాలను చక్కబెట్టాడు. దాని ఫలితమే 2024 అక్టోబర్లో బంగ్లాదేశ్ సిరీస్ లో సంజు పర్ఫార్మెన్స్. మొదటి మ్యాచ్ హైదరాబాద్ లో 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో అతని స్టైల్ ఆఫ్ క్రికెట్ లో ఎలాంటి మార్పు లేదు, కానీ షాట్స్ ఆడే విధానం మాత్రం పూర్తిగా మార్చుకున్నాడు. ఆ టైంలో ఇండియన్ ప్లేయర్ సాధించిన రెండో ఫాస్టెస్ట్ T20 సెంచరీ అది. కేవలం ఒక్క సెంచరీ కొట్టడం గొప్ప విషయం కాదు, దాన్ని యాక్సిడెంటల్ ఇన్నింగ్స్ అని కూడా అంటారు. అందుకే అతనికి అసలు పరీక్ష తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో మొదలైంది. ఆ సిరీస్ లో బంగ్లాదేశ్ పై కనపరిచిన మంచి టచ్ ని కొనసాగిస్తూ ఈ సిరీస్ లో కూడా 2 సెంచరీలు నమోదు చేశాడు. వరుసగా 2 ఇంటర్నేషనల్ T20 సెంచరీలు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. బౌలర్లపై చూపించిన ఈ ఆధిపత్యం, ఆడుతున్న షాట్స్ ను గమనించి టీం నుంచి ఎందుకు తొలగించడం లేదు అన్నవారే ఇన్ని రోజులు బెంచ్ పైన ఎందుకు కూర్చోబెట్టారు అని అనడం ప్రారంభించారు. టీంలో ప్లేస్ కోసం ఇన్ని రోజులు కొట్టుమిట్టాడిన సంజుకి ఇక తన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేని పరిస్థితికి ఎదిగాడు. ఇక అప్పుడే వచ్చింది 2026 ప్రపంచ కప్. ఇది అతని కెరియర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇనిషియల్ మ్యాచ్లలో పెద్దగా అవకాశాలు రాకపోయినా తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే కాదు, మనకి 3వ T20 వరల్డ్ కప్ అందించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ పైన సూపర్ 8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్లో మరియు న్యూజిలాండ్ పై ఫైనల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి మొత్తం టోర్నమెంట్ లో 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఇలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత టీంలో ఏ ప్లేయర్ కైనా కొన్ని ఇయర్స్ పాటు ప్లేస్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. కానీ ప్రెజెంట్ టీమిండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నిన్న ఏం చేశావని కాదు, ఈ రోజు ఎలా చేశావు అనేది ముఖ్యం అనేలా ఉంది. వరల్డ్ కప్ తర్వాత యూకే టూర్ లో కూడా వరుసగా డక్ మరియు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో మళ్ళీ అతన్ని జింబాబ్వే సిరీస్ నుంచి డ్రాప్ చేశారు. మనం కరెక్ట్ గా గమనిస్తే సంజు శాంసన్ అనే వ్యక్తి హై రిస్క్ బ్యాటర్. మొదటి బాల్ నుంచే అటాక్ చేయడం అతని నైజం. ఫామ్ లో ఉన్నప్పుడు పెద్ద స్కోర్లు వస్తాయి, టైమింగ్ సరిగ్గా కుదరకపోతే అవే సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కావాల్సి వస్తుంది. మరి ఈ విషయం సెలెక్టర్లకి తెలియదా అంటే వారు ఆలోచిస్తుంది ఫ్యూచర్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇండియన్ జెర్సీ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి 30 ఇయర్స్ దాటిన సంజుని కాకుండా ఫ్యూచర్ టీమ్ ని నిర్మించే ప్రాసెస్ లో కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మూవ్ పై కూడా మాజీ క్రికెటర్లు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంజు శాంసన్ కెరియర్ మొత్తం క్లియర్ గా గమనిస్తే మనకి ఒక విషయం తెలుస్తుంది, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి అని. అదృష్టం అందినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అని. ఎందుకంటే టీమిండియా ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ టీంలలో ఒకటి. ఒక్క స్థానం కోసం 5-6 మంది పోటీ పడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు గతంలో 10 మ్యాచ్లు గొప్పగా రాణించినా కేవలం 2 లేదా 3 మ్యాచ్ల్లో విఫలమైతే ఇక నీ స్థానం నిలబెట్టుకోవడం కష్టమే. ఎగ్జాక్ట్ గా సంజు శాంసన్ విషయంలో కూడా ఇదే జరిగింది. 2015లో ఒక యంగ్ ప్లేయర్ డ్రీమ్, 2024లో ఎవ్వరూ సాధించని రికార్డులు, 2026 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. 10 ఏళ్ల సంజు కెరియర్ లో ఒక ప్లేయర్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టీంలో చోటు సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించిన చోటును నిలబెట్టుకోవడం ముఖ్యమని. మరి మీకేమనిపిస్తుంది, మళ్ళీ సంజు టీంలోకి వస్తాడా లేక అతని కెరియర్ ముగిసినట్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.